మనం ఉండే ఇల్లు మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం వాస్తు గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ప్రాచీనమైన మన భారతీయ శాస్త్రం. మన ఇళ్లని మన చుట్టూ ఉండే విశ్వశక్తితో ఎలా కనెక్ట్ చేస్తుందో, ఒక హార్మోనీని ఎలా క్రియేట్ చేస్తుందో ఆ రహస్యాల లోపలికి వెళ్దాం రండి. సరే, మొదటగా ఈ ముఖ్యమైన సూత్రంతో స్టార్ట్ చేద్దాం. అసలు వాస్తు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఇంట్లో నివసించే వాళ్లకి మంచి చేసే శక్తుల్ని క్రియేట్ చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ప్రతి దిక్కు, ప్రతి మూల, అక్కడ పెట్టే వస్తువులు అన్నీ కూడా మన మంచి కోసమే పనిచేయాలి. అసలు వాస్తుశాస్త్రానికి బేస్ ఏంటో తెలుసా? కాస్మిక్ ఎనర్జీ ఫ్లో, అంటే విశ్వశక్తి ప్రవాహం. ఈ ఎనర్జీ మన చుట్టూ, మన ఇంట్లో ఎలా ప్రవహిస్తుందో మనకు అర్థమైతేనే వాస్తులోని ప్రిన్సిపల్స్ని మనం కరెక్ట్గా అప్లై చేయగలుగుతాం. ఈ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది ఈశాన్యం నుంచి ఎంటర్ అయ్యి ఆగ్నేయం వైపు, తర్వాత వాయువ్యం వైపు, చివరికి నైరుతి వైపుకు వెళ్తుంది. ఇక్కడో విషయం గమనించాలి. ఈ ఫ్లో అనేది ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళదు. ఈ ఎనర్జీ ఫ్లో వల్లే ఒక్కో దిక్కుకి ఒక్కో రంగు, ఒక్కో ఇంపార్టెన్స్ వచ్చాయన్నమాట. సరే, మరి ఫ్లాట్ మధ్యలో ఉండే ప్లేస్ సంగతేంటే? దాన్నే బ్రహ్మస్థానం అంటారు. ఇది మన శరీరంలో నాభిలాంటిదనమాట. ఇక్కడ ఎనర్జీ ఫ్లో చాలా తక్కువగా, కామ్గా ఉంటుంది. అందుకే ఈ సెంటర్ పాయింట్ని ఎప్పుడూ ఖాళీగా, ఏ బరువులు పెట్టకుండా ఉంచాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. వాస్తు ప్రకారం ముఖ్యంగా 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఒకటి జీవిక శక్తి, అంటే భూమికుండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. రెండోది సూర్యుడి నుంచి వచ్చే ప్రాణశక్తి, అంటే సోలార్ ఎనర్జీ. భూమి మీద లైఫ్ సస్టైన్ అవ్వాలంటే ఈ 2 శక్తుల మధ్య బ్యాలెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే, ఈ కాస్మిక్ ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నాయని అర్థమైంది. మరి అవి మన మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి? మన బాడీలోని ఎనర్జీ సెంటర్స్తో, అలాగే పంచభూతాలతో వీటికున్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇమేజ్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లాంటి సూక్ష్మశక్తుల్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎలా అంటారా? మనలోని ఎనర్జీ సెంటర్స్ ద్వారా. వీటినే మనం చక్రాలు అని పిలుస్తూ ఉంటాం. సో మన ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అంతా ఈ ఎనర్జీ ఫ్లో మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మన యూనివర్స్ని భగవాన్ అనే పదంతో ఎంత బాగా డిఫైన్ చేశాలో చూడండి. ఇందులో ఒక్కో అక్షరం ఒక్కో పంచభూతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. బి అంటే భూమి, ఏ అంటే అగ్ని, జి అంటే గగనం లేదా స్పేస్, వి అంటే వాయువు, ఇక ఎన్ అంటే నీరు. ఈ 5 కలయికే మన చుట్టూ ఉన్న ఈ విశ్వం. రైట్, ఇప్పటిదాకా థియరీ చూసాం కదా. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాలకి వద్దాం. వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలనుకుంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే సరైన స్థలాన్ని ఎంచుకోవడం. వాస్తులో ఫస్ట్ రూల్ చాలా సింపుల్: ప్లాట్ షేప్. స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్లో ఉండే ప్లాట్స్ బెస్ట్ అని చెప్తారు. ఎందుకంటే ఈ రెగ్యులర్ షేప్స్ అనేవి ఎనర్జీ ఫ్లోని స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. దానివల్ల అక్కడొక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఈ డిఫరెన్స్ చూడండి. స్క్వేర్, రెక్టాంగిల్ లాంటి షేప్స్ ఎనర్జీని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. కానీ ట్రయాంగిల్, సర్కిల్ లాంటి ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటే ఆ ఎనర్జీ ఫ్లోలో ఒక ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఇది అక్కడ ఉండేవాళ్ల మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది. ఇక్కడో చిన్న కాని చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఫ్లాట్ అనేది ఈశాన్యం వైపు కొంచెం ఎక్స్టెండ్ అయ్యుంటే చాలా మంచిది. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ వచ్చేదే ఆ డైరెక్షన్ నుంచి కదా. కాని అదే ఈశాన్యంలో కట్టుంటే మాత్రం అస్సలు మంచిది కాదు. దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం 2 స్పెషల్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ గురించి చూద్దాం. ఒకటి షేర్ముఖ్ లేదా సింహముఖం ఉన్న ప్లాట్. ఇది రోడ్డు వైపు వెడల్పుగా ఉండి వెనక్కి వెళ్లే కొద్దీ సన్నగా అవుతుంది. రెండోది గౌముఖ్, అంటే ఆవుముఖం ఉన్న ప్లాట్. ఇది రోడ్డు వైపు సన్నగా ఉండి వెనక్కి వెళ్లే కొద్దీ వెడల్పుగా ఉంటుంది. ఈ షేప్ని బట్టి వాటి యూజేజ్ కూడా మారుతుంది. షేర్ముఖ్ ప్లాట్స్ అంటే సింహంలా ముందు వైడ్గా ఉండేవి కమర్షియల్ బిల్డింగ్స్కి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అదే గౌముఖ్ ప్లాట్స్ అంటే ఆవుల ప్రశాంతంగా ఉండేవి నివసించే ఇళ్లకు చాలా మంచివి. అవి ప్రశాంతతని, శ్రేయస్సునిస్తాయని నమ్ముతారు. షేప్ తర్వాత ప్లాట్ యొక్క స్లోప్ కూడా చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ అనేది నార్త్ లేదా ఈస్ట్ వైపుకి వాలి ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం వాటర్, వెల్త్, పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ ఆ డైరెక్షన్లోనే ఫ్లో అయ్యి ఇంట్లోకి వస్తాయి. ఓకే, వాస్తు ప్రకారం ఫ్లాట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూసాం కదా. కానీ దాన్ని కొనే ముందు కొన్ని ముఖ్యమైన వార్నింగ్స్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఒక ఫ్లాట్కి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు
దాని హిస్టరీ కూడా అంతే ఇంపార్టెంట్. వాస్తు ప్రకారం కొన్ని రకాల ల్యాండ్స్ని అస్సలు కొనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ల దగ్గర్నుంచి, చారిటబుల్ ట్రస్ట్స్ నుంచి లేదా టెంపుల్స్కి సంబంధించిన భూముల్ని అవాయిడ్ చేయాలి. అలాగే ఏదైనా చెడు హిస్టరీ ఉన్న ప్లేసెస్ కూడా వద్దు. అవి నెగటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా కరెక్ట్ పేపర్స్ లేని ల్యాండ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. సో ఫైనల్గా వాస్తు మనకేం చెప్తుందంటే, మనం ఉండే చోటు షేప్, డైరెక్షన్, దాని హిస్టరీ ఇవన్నీ మన లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన స్థలం షేప్ మన ఎనర్జీని మార్చగలిగితే, మనకు కనిపించని ఇంకెన్ని శక్తులు మన జీవితాల్ని మలుపు తిప్పుతూ ఉండొచ్చు.